మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. నాకింత ద్రోహం చేసిన తర్వాత నువ్వు నా కూతురువేంటి? నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్టే. నీకు నాన్న లేడు, నేను చచ్చాననుకో. ఏడు, జీవితాంతం తండ్రి లేని కూతురుగా ఏడ్చి చావు. ముదనష్టపుదానా, మా ఇంట్లో చేరి నా కొంపకే నిప్పు పెడతావా? విశ్వాసఘాతుకురాలా, పోతలకి. నీ చావు నువ్వు చావు. గునా గారు, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే ఇన్స్పెక్టర్. ఏంటి ఇది? నువ్వు చేసిన పని ఏంటో నీకు అర్థమవుతుందా? ధరణి పెళ్ళ ఆపడానికి ఇంక వేరే దారే దొరకలేదా? ఎందుకే తొందరపడ్డావు? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? త్యాగానికైనా మంచి చెడు ఉంటుంది, హద్దనేది కూడా ఉంటుంది. త్యాగం అంటూ నీ బతుకు నాశనం చేసుకోవడం ఏంటి? పోయి ఈ దుర్మార్గుడికి నువ్వు భార్య అవ్వడం ఏంటి? చదువు సంస్కారం ఉన్నదానివి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? త్యాగమో ధర్మమో దానమో ఆ క్షణం నాకు ఇంకేం ఆలోచించే అవకాశం లేదమ్మా. సేవ్ చేయాలన్న ఉద్దేశం ఒక్కటే. ఆ ఒక్క డెసిషన్ తోనే తనని తప్పించి, నేను ఎలాగో ఈ పెళ్లి జరగకుండా ఆపించి తప్పుకుందామని చూశాను. ఈలోపు మీరు వస్తారు, ఈ పెళ్లి ఆపి తీరుతారు అనే ధైర్యం నాలో ఉంది. కానీ మీరెక్కడ వచ్చేస్తారు అని, ఈ పెళ్లికి అడ్డుపడతారు అని, ధరణి మెళ్ళో త్వరగా తాళి కట్టేయాలన్న ఆతృతతో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడు. అప్పటికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ వీలు పడలేదు. తాళి మెడలో పడక తప్పలేదు. ఆగుతుంది, ఆపుతారు, మీరు వస్తారని ఎంతోసేపు ఎదురు చూశాను. కానీ తప్పించుకునే అదృష్టం నాకు దక్కలేదు. నా నుదుట ఇదే రాసుంది, ఇదే జరిగింది. నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, క్షమించండి. నేను చెప్తుంది నిజమమ్మా, నన్ను నమ్ము. ఎన్ని కలలు కన్నాను. ఏడుస్తుంది అంటే దాని చావది చస్తుంది. తాళి కట్టి రాకేశవాన్ని తొందర పెట్టాను. కోటీశ్వరాలనైపోతున్నానన్న ఆశతో ఎంత సంబరపడ్డాను. ఛే, సంతోషపడ్డంత సేపు పట్టలేదు. క్షణంలో అంతా తారుమారైపోయింది. నా తలరాత తలకిందులయ్యింది. విధి నన్ను ధిక్కరించింది.
ఈ మాయదారి మధు కూతుర్ని అని నా ఇంట చేరి నా బతుకు నాశనం చేసింది. అసలు నాకొస్తున్న కోపానికి దాని జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ బరాబరా బయటికి ఈడ్చుకుంటూ పోయి గంటి పడేయాలనిపిస్తుంది. కానీ ఆయన చెయ్యి చేసుకున్నందుకే జననీ కూడా తిరగబడ్డారు. ఇంకా నేను చెయ్యి చేసుకుంటే ఇంకేమన్నా ఉందా? ఇష్టం లేని పెళ్లి అనిపించుకోదు మధు. నా కూతురు జీవితం కాపాడడం కోసం నువ్వు తప్పక తాళి కట్టించుకున్నావు. కానీ నిజంగా ఈ పెళ్లి నీకిష్టమైంది కాదు కదా. ఇదేదో పీడకల అనుకో. తీసేయ్, ఆ తాళి తీసేసి మాతో పాటు వచ్చేసేయ్. ఎందుకే అలా చూస్తున్నావు? సాటి ఆడదానిగా ఈ మాట అనకూడదు. కానీ నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను మధు. పెంచిన ప్రేమ నీకు అండగా ఉండాలనే తాపత్రయం. నిన్నెలా పెంచాను, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నాను. నీ భవిష్యత్తు నా కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు. నాకు ఈ పెళ్లి నచ్చడం లేదు. నీకు అతని మీద ఇష్టం లేదు. ఇష్టం లేని వాడితో పెళ్లి అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. అయినా ఈ పెళ్లి నిలబడదు, చట్టపరంగా చెల్లదు. తీసేయ్, ముందా తాళి తీసేయ్. అవును మధు, ఇది అసలు పెళ్ళే కాదు. నువ్వెవరో తెలియకుండా వీడు ధరణి అనుకుని తాళి కట్టాడు. కాబట్టి ఈ పెళ్లికి విలువ లేదు. వీడిని భర్తగా అంగీకరించాల్సిన అవసరం లేదు. తీసేయ్, ఆ తాళి తీసేయ్ మధు. మధు, సరే అయితే నేనే తీస్తాను. జనని